చింతామణి మరియు మేనేజర్ మాట్లాడుకుంటున్న మాటలు వినేసిన మీనా. చింతామణి చెంప పగలగొట్టిన మీనా. మీనాకి క్షమాపణ చెప్పిన మేనేజర్. మీనా డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేసిన మేనేజర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మీనా అయితే అలా డల్గా కూర్చుని ఉండడంతో ఇంటి దగ్గర అప్పుడే ఇక తనకి సాయం చేసిన అక్క వాళ్ళు అయితే ఇంటికి వస్తారు. ఏంటక్క ఇలా వచ్చారు? ఏం లేదు మీనా, కూలీ డబ్బులు తీసుకువెళ్దామని వచ్చాను. నా పాపకి అసలు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. తనకి ఇలాగా ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలి. ఎప్పుడు నేను ఇలా అడగలేదు కదా, అయినా నువ్వే ఇచ్చేస్తావు కదా. మా పని అంతా అయిపోయాక డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసేది నువ్వే కదా. కొంచెం ఏమనుకోకుండా ఆ డబ్బులు ఇస్తావా మీనా అని చెప్పేసి ఇక ఆ పూలు అమ్మి అక్క అడగడంతో, అయ్యో అక్క అదేంటక్క అంత దీనంగా అడుగుతున్నావు? అది నీ హక్కు, నువ్వు పని చేసావు కాబట్టి ఆ డబ్బులు నీకు వస్తాయి. అయినా ఎప్పుడైనా సరే నువ్వు పని చేసి వెళ్ళిపోయాక ఆ డబ్బులు తీసుకొచ్చి నేను మీ ఇంటికి వచ్చి ఇవ్వడమే తప్ప నేను ఎప్పుడైనా ఉంచేసుకున్నానో చెప్పక్క. లేదు మీనా, నువ్వు ఎప్పుడు అలా ఉంచుకోలేదు, మరి ఎందుకక్క ఎప్పుడు ఇవ్వలేని దానిలాగా అలా మాట్లాడుతున్నావు అంటే, అది కాదు మీనా, ఎప్పుడు ఇచ్చేదానివి ఈసారి సడన్గా ఇవ్వలేకపోయేసరికి నువ్వు కూడా ఏదో బాధలోనో కష్టంలోనో ఉన్నావని అర్థమైంది నాకు. కానీ ఈ టైంలో వచ్చి అడుగుతున్నాను కదా, ఎలా అడగాలో తెలియక అలా అడిగేశాను అని ఇక ఆ పూలక్క చెప్పేసరికి, సరే అక్క నా దగ్గర ఉన్నాయి ఇస్తానుండు అని ఇక లోపలికి వెళ్ళే డబ్బులు తీసుకొచ్చి ఇక ఇద్దరికి అయితే పనిచేస్తుంది. మిగతా వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకు డబ్బులు ఇచ్చేయండి అక్క, ఇక వాళ్ళతోటి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తానని చెప్పండి సరేనా అక్క, నెక్స్ట్ డెకరేషన్ ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తానని చెప్పండి అని ఇక మీనా చెప్పడంతో, సరేనమ్మా మీనా, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే నాకు క్షమించు, తప్పుగా అనుకోకు. అయ్యో అక్క ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది, అది మీరు పనిచేసిన డబ్బు మీరు తీసుకువెళ్ళారు, నేను తప్పుగా ఎందుకు అనుకుంటాను అని మీనా చెప్పేసరికి, సరే మీనా నీ అంత మంచి మనసు ఎవరికీ ఉండదు, నేను వెళ్తున్నాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళ డబ్బులు వీళ్ళు బాగానే తీసేసుకున్నారు, వీళ్ళకి నేను బాగానే ఇచ్చేసాను, కానీ ఇప్పుడు ఆ సింగరాజు గారికి 9 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి నేను, అసలు ఏం చెయ్యాలి, అబ్బా దేవుడా ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఇక మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రభావతి మాత్రం చాలా హుషారుగా హ్యాపీగా అటు ఇటు తిరుగుతుంటే, ఏంటే ఏం చేస్తున్నావు, డెకరేషన్లు ఏమీ దొరికినట్టు లేవులే, నీకు పెద్దదే పడింది కదా నీకు, ఈసారి డెకరేషన్లు ఇవ్వడం కూడా కష్టమైపోతుందిలే అని ఇక ప్రభావతి అంటుంటే, అసలు నాకేం జరిగిందో మీకేం తెలుసు అత్తయ్య, అంతలా మురిసిపోయి ఎగిరిపోతున్నారు, నాకు ఏమన్నా లాస్ వచ్చిందని మీకు నేను చెప్పానా, లేకపోతే నేను అక్కడెక్కడ అప్పు చేశానని మీకు చెప్పానా అని మీనా అడిగేసరికి, 9 లక్షలు బయట అప్పు చేసి మరీ తెచ్చి డెకరేషన్ చేసావు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. అవును, డెకరేషన్ చేస్తే డెకరేషన్ వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, అవును, కానీ వీళ్ళు ఇవ్వలేదు కదా అని ప్రభావతి అనేసరికి, ఈ విషయం మీకెలా తెలుసు అంటే, ఇచ్చారో ఇవ్వలేదో నువ్వు డల్గా ఉన్నావు కదా అని అడుగుతున్నాను అంతే. ఏదో తేడా కొడుతుంది, అత్తయ్య గారికి ఏదో తెలుసు, చింతామణి అత్తయ్య ఇద్దరు కలిపి ఏదో చేసి ఉంటారు, చెప్తాను వీళ్ళ సంగతి. ఈ మేనేజర్ గారు కూడా ఏదో డబ్బులు దొంగతనం చేసినట్టు చేసి నాటకాలు ఆడి నా డబ్బులని దొంగతనం చేశాడు. మొన్న కూడా ఆ ఓనర్తో మాట్లాడుతుంటే, చింతామణి గారికి ఇవ్వాల్సిందే మీకు ఇచ్చాను అనవసరంగా అన్నట్టు ఆవిడ్ని హైప్ చేశాడు ఆయన దగ్గర, ఏదో జరుగుతుంది అని ఇక మీనా అయితే మనసులో అనుకుంటుంది. ఏంటే తెగ సిఐడి ఆఫీసర్ లాగా తెగ ఆలోచించేస్తున్నావు, నువ్వు ఆలోచించేంత ఏమీ లేదు ఇక్కడ. అయినా నేను మొఖం నమ్మి ఎవరు డెకరేషన్ ఇచ్చాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. 9 లక్షలు అప్పు చేసి మరి డెకరేషన్ చేసావు, వాడు ఇచ్చిన డబ్బులు నీకు సరిపోయినాయో, ఆ డెకరేషన్ డబ్బులు తీసుకువెళ్ళి వాడికి కట్టేసావో లేదో, అయినా నాకెందుకులే, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఇక ప్రభావతి అయితే హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏదో తేడా కొడుతుంది, ఖచ్చితంగా అత్తయ్య ఏదో చేసి ఉండాలి, లేకపోతే ఈవిడకి ఎందుకింత ఆనందంగా ఉంటారు, నాకు లాస్ అయినప్పుడు మాత్రమే ఈవిడ చాలా హ్యాపీగా ఉంటారు. అయితే చింతామణి అత్తయ్య ఆ మేనేజర్ ముగ్గురు కలిపి ఏదో చేసే ఉంటారు నా బిజినెస్ని, చెప్తాను వీళ్ళ సంగతి అని ఇక మనసులో అనుకుని మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇక సుమతి వాళ్ళకి మరి అందరికీ ఇక జరిగిందంతా చెప్తుంది మీనా. ఏంటి ఇంత పెద్ద పని జరిగిందా, ఏమైందమ్మా, ఎందుకు ఇలా అంత అయింది, ఏమోనమ్మా చింతామణి అని డౌట్గా ఉంది నాకు, చింతామణి మీద కొంచెం ప్లాన్ చేసి పట్టుకుందామని చూస్తున్నాను, అందుకని నాకు చెల్లి హెల్ప్ కావాలమ్మా అని ఇక మీనా చెప్పేసరికి, ఏంటమ్మా ఏంటక్క చెప్పక్క చేస్తాను అని ఇక సుమతి అంటుంది. సరే సుమతి, ఒక చిన్న హెల్ప్ చెయ్యి, నాకు తెలిసి ఆ మేనేజర్ ఇలా ఇద్దరూ కలిపి నాటకం ఆడుతున్నారని అనుకుంటున్నాను నేను. ఆ మేనేజర్కి చింతామణికి ఇంతకుముందు కనెక్షన్స్ ఉన్నాయని నాకు బయట తెలుసుకున్నాను, కాబట్టి నువ్వు ఒకసారి చింతామణికి కాల్ చేసి ఆర్డర్ ఉంది, డబ్బులు ఇస్తాను ఎంతైనా పర్వాలేదని ఒక ఆర్డర్ బుక్ చేయి. నేను ఆర్డర్ బుక్ చేయడం ఏంటక్క, చెయ్యి, చెప్తాను నేను మిగతాదంతా, ఆ ఇద్దరు కలుసుకుని మాట్లాడుకుంటారు కదా, అప్పుడు మిగతాదంతా బయట పెడదాము అని చెప్పేసి ఇక
మీనా చెప్పేసరికి సరే అక్క అని ఇక చింతమణికైతే ఫోన్ చేస్తుంది సుమతి. ఇక వాయిస్ మార్చి ఇలా ఆర్డర్ కావాలండి, అడ్వాన్స్ ఇచ్చేస్తాము, మీ వర్క్ చాలా బాగుంటుంది అని ఇక ఇష్టంగా మాట్లాడి ఇక చింతమణితో మాట్లాడేసి ఫోన్ కట్ చేస్తుంది సుమతి. అయితే ఓకే అక్క, ఆర్డర్ బుక్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటక్క? సరే మనం ఒకసారి శృతి దగ్గరికి వెళ్దాము. ఏంటక్క ఎందుకు? చెప్తాను పదా అని ఇక మీనా మరియు సుమతి ఇద్దరు శృతి స్టూడియోకి అయితే వెళ్తారు. చెప్పు మీనా, ఏదో హెల్ప్ కావాలన్నా కదా, ప్రస్తుతానికి నేను ఖాళీగానే ఉన్నాను, నీకు ఏ హెల్ప్ కావాలన్నా అలా చేస్తాను, ఏమైంది అసలు చెప్పు నాకు అని ఇక శృతి అడిగేసరికి ఇక జరిగింది మొత్తం ఎలా మోసపోయిందా అని చెప్తుంది మీనా. ఏంటి ఇంత పెద్ద ఫ్రాడ్ ఆ మేనేజర్ గాడు, వాడిని అసలు వచ్చి చెప్తాను వాడి సంగతి, చెప్పు అసలు ఎవరెవరితో ఎలా మాట్లాడాలి చెప్పు, అలా మాట్లాడతాను అని చెప్పేసి ఇక శృతి చెప్పడంతో ఒక ఆవిడకి ఫోన్ చేయాలి. ఒక ఆవిడకి కాదు, మేనేజర్కి ఫోన్ చేయాలి. మేనేజర్కి నేను ఫోన్ చేస్తే ఏం తెలుస్తుంది మీనా, ఒక ఆవిడ వాయిస్లో మార్చి మాట్లాడాలి మీనా శృతి, అందుకే నీ దగ్గరికి వచ్చాము అని మీనా చెప్తుంటే, అవునా కానీ ఆవిడలా మాట్లాడాలంటే ఆవిడ వాయిస్ ఒకసారైనా నేను వినాను కదా, ఆవిడ ఎలా మాట్లాడగలుగుతుందో నేను వినాలి కదా అని శృతి అడిగేసరికి, ఇదిగో ఇందాక సుమతి కాల్ రికార్డింగ్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కాల్ రికార్డింగ్ చేసింది, ఆ వాయిస్ ఒకసారి విను అని మీనా చెప్పేసరికి ఇక చింతమ్మని వాయిస్ అయితే శృతి వింటుంది. అబ్బా ఇప్పుడు చూడు మీనా మామూలుగా ఉండదు నా యాక్టింగ్ అని శృతి చెప్తుంది. సరే జాగ్రత్తగా మాట్లాడు సరేనా అని మీనా చెప్పడంతో ఇక మేనేజర్కి అయితే ఫోన్ చేస్తుంది శృతి. హలో, నేను చింతామణిని మాట్లాడుతున్నాను. చింతామణి మేడం చెప్పండి, అయినా ఈ నెంబర్ మీది కాదు కదా, వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాను, ఆ నెంబర్కి బ్యాలెన్స్ సిగ్నల్ సరిగ్గా లేదు, అందుకని వేరే నెంబర్ నుంచి చేశానులే కానీ చెప్పండి. అదే మనం మోసం చేశాం కదా, ఎవరిని? మీనానా? మీనానే చేశాం మేడం. అదే ఆ డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు తీసుకుని సగం నాకు తీసుకొచ్చిద్దు కానీ ఇలాగా ఆఫీస్లోకి నేను వస్తాను, లేకపోతే నువ్వన్నారా, సరేనా ఏదో ఒకటి చేద్దాం అని ఇక చింతామణిలాగా శృతి మాట్లాడుతుంటే, ఓకే మేడం, ఓకే మీ హాఫ్ మాట మీకు ఇచ్చేస్తాను, మిగతా హాఫ్ నాకు ఇవ్వండి చాలు అని ఇక మేనేజర్ చెప్పడంతో సరే అయితే నేను ఆఫీస్కి వస్తాను, పూల డెకరేషన్ దగ్గర ఉన్నాను, కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇక ఇలాగా చింతమణి చెప్పడంతో ఇక శృతి అయితే మాట్లాడుతుంది చింతమణిలాగా. సరే మేడం, ఆ పిల్లని భలే మోసం చేశాము, ఇంక జన్మకి డెకరేషన్ జోలికి రాదు, ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా అప్పు చేసేలా చేశాం కదా, ఈ 9 లక్షలు తీసుకోవడానికే ఆ పిల్లకి టైం సరిపోతుంది, మొత్తం డబ్బులు ఇచ్చి ఎవరు డెకరేషన్ చేయమని ముందే డబ్బులు ఇవ్వరు కదా, అయిపోయింది ఇంకా అమ్మాయి పని అని ఇక మేనేజర్ అంటుంటే, బాగానే అవుతుందిలే తన పని మన సంగతి తర్వాత చూసుకుందాం, డబ్బులు పంచుకుందాం అని చింతమణిలా మాట్లాడి ఇక ఫోన్ కట్ చేసేస్తుంది శృతి. అయితే మీనా చేయి లైవ్, సూపర్ ఐడియా మీనా నీది, నిజంగానే నమ్మేశాడు నేను చింతమణిలా మాట్లాడినందుకు. అబ్బా శృతి ఎంత బాగా మాట్లాడావు తెలుసా, నువ్వు కూడా చాలా బాగా మాట్లాడావు, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా సుమతి, అందుకని నాకు వచ్చేసింది డబ్బింగ్, ఇలా అందుకే అందరి వాయిస్తో మాట్లాడగలుగుతాను. సరే మీనా, అయితే మీరు ఇప్పుడు వెళ్తారా? అక్కడికి వెళ్తానంది కదా, ఇప్పుడు పనిలో ఉంది, కాసేపు ఉన్నాక ఆయన మేనేజర్ ఆఫీస్కి వెళ్తానంది కదా, మీరు వెళ్తారా అని చెప్పేసి ఇక శృతి అడుగుతుంటే, వెళ్తాం, నేను మా చెల్లి వెళ్తాం, నువ్వు ఉండు శృతి, మళ్ళీ ఇందులోకి నువ్వు ఇన్వాల్వ్ చేయొద్దు అనుకుంటున్నాను, అత్తయ్య కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని నా డౌట్, అందుకనే నువ్వు ఇన్వాల్వ్ అయితే మళ్ళీ ఇంట్లో చాలా పెద్ద గొడవే జరుగుతుంది, అందుకని నువ్వు సైలెంట్గా ఉండడమే మంచిది అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో సరే అయితే మంచిగా గెలిచిరండి, దాని దెబ్బ దానికి రుచి చూపించరండి అని చెప్పేసి ఇక శృతి చెప్తుంది. ఇక మీనా మరియు సుమతి అయితే ఇద్దరు ఇక మేనేజర్ ఆఫీస్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. ఈలోప మీనా అయితే ఒకరికి ఫోన్ చేయాలని పక్కకి వెళ్తుంది. ఎవరికక్క? ఒకరికి ఫోన్ చేసి వస్తాను అని పక్కకి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఇక మీనా సుమతి అయితే ఇక చింతామణి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బయట. చింతామణి రావడంతో ఇక ఈ సుమతి పద లోపలికి వెళ్దాము అని మీనా చెప్పడంతో ఇక సుమతి మరియు మీనా అయితే లోపలికి వెళ్తారు. ఏంటి మేడం ఎంత లేటుగా వచ్చారు? అదేం లేదు, డెకరేషన్ ఆర్డర్ కోసం లేట్ అయింది, అందుకే లేటుగా వచ్చాను, కానీ ఏవి డబ్బులు ఏవి? ఇదిగోండి మేడం, ఇవే డబ్బులు. సరే, మీనాని మోసం చేస్తున్నప్పుడు వచ్చిన డబ్బులే కదా అవి అని ఇక చింతామణి అడిగేసరికి ఇక ఇద్దరు మాట్లాడుకున్నవంతా రికార్డ్ చేస్తుంది మీనా. అప్పుడే ఇక మీనాకి ఆర్డర్ ఇచ్చిన పెద్ద ఆయన అయితే వచ్చి అక్కడ నుంచి వీళ్ళ మాటలు వింటాడు. ఏంటేంటి ఆ అమ్మాయే మోసం చేసింది, కొత్త వాళ్ళని పనిలో పెట్టుకోకూడదు, ఆ అమ్మాయి మంచిది కాదు అని నాకు కహానీలు చెప్తావా? కహానీలు? ఆ అమ్మాయిని మోసం చేసిందే కాక సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు అని చెప్పి ఇక ఆ పెద్ద ఓనర్ డెకరేషన్ ఓనర్ అంటుంటే, సార్ అలా కాదు సార్, మా మాటలు నమ్మకండి సార్, ఇది జస్ట్ మామూలుగా ఫోటోషూట్ కోసం తీశాను సార్, తన మాటలు నమ్మకండి సార్ అని చెప్పేసి మేనేజర్ అంటుంటే, చిన్నవారు మీరా ఎదవా అని ఇక మేనేజర్ చెంప పగలగొడతాడు ఓనర్ అయితే. సార్ అలా కొట్టారేంటి సార్? కొట్టాలా చంపాలా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా చింతామణితో చేతులు కలిపి ఇలా చేస్తావా?
చిన్న చిన్నగా వచ్చే కదా అందరూ పెద్దగా మొదలై పెద్ద పెద్దగా అవుతారు. అలాంటిది ఆ అమ్మాయి కష్టపడి డెకరేషన్స్ చేసుకుని అందంగా చేసి క్వాలిటీగా ఇస్తుంటే మీరు ఇచ్చే మర్యాద ఇదేనా తనకి? 9 లక్షలు అప్పు చేసేలా చేసి డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేశాక 1,00,000 ఇచ్చి 10 లక్షలు ఇచ్చానని చెప్పేసి నాటకాలు ఆడతారా? ఆ అమ్మాయి ఎంత కుమిలిపోయిందో, అంత ఏడ్చిందో. తను దొంగ అబద్ధాలు, దొంగ నాటకాలు అనుకున్నాను, కానీ పాపం అమ్మాయి ఇప్పుడు తీసుకొచ్చి చూపించాక కానీ నాకు బుద్ధి రాలేదు. చిచ్చి, అసలు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తానని కళ్ళ కూడా ఊహించలేదు నేను అని చెప్పేసి ఇక ఆ డెకరేషన్ ఆనర్ అంటుంటే, సార్ తప్పైపోయింది సార్, క్షమించండి సార్, మేము కావాలని చేయలేదు సార్, ఆ టైంకి అలాగా వచ్చేసాం సార్, ప్లీజ్ సార్ మమ్మల్ని ఏం అనకండి సార్ అని చెప్పేసి మేనేజర్ మరి చింతామణి అంటారు. ఏమా చింతామణి, నీకన్నా బుద్ధుండొద్దా? ఇంత వయసు ఎదిగింది, ఇంత ఎదిగావు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలో ఉంటున్నావు, ఒక అప్కమింగ్ డెకరేషన్ వాళ్ళని అనగదొక్కాలని ఎలా చూస్తావు నువ్వు? కావాలంటే నువ్వు కూడా వాళ్ళలాగా డెకరేషన్స్ బాగా చెయ్యి, అంతేకాని ఒకళ్ళని అనగదొక్కాలి, నేను పైకి లెగాలి అని వాళ్ళ వ్యాపారాన్ని పడేయడం మాత్రం మంచిది కాదు, అర్థమైందా? డెకరేషన్ ఓనర్ అంటుంటే, సార్ అర్థమైంది సార్, ఈ ఒక్కసారికి నేను క్షమించండి సార్, ప్లీజ్ సార్ అని ఇక చింతామణి అయితే బతిమలాడుతుంది. వెళ్ళు, ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయికి ఇచ్చేయి, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తావంటే ఈ పోస్ట్లోంచి తీసి పడేస్తాను, అర్థమవుతుందా అని ఇక డెకరేషన్ ఓనర్ అయితే మేనేజర్ని తిట్టడంతో, సరే సార్ తప్పైపోయింది, నన్ను క్షమించండి, ఇంకొకసారి ఎప్పుడు ఇలా చేయను, చింతామణి గారు నన్ను ఇలాగా బ్లాక్మెయిల్ చేసి ఇలా చేశారు కాబట్టి అలా చేశానండి, డబ్బులు ఎప్పుడు ఇచ్చేదానికన్నా ఐదింతలు ఎక్కువ ఇస్తా అన్నారని అలా చేశాను, నన్ను క్షమించండి సార్, ఇదిగోండి మీనా గారు, మీ డబ్బులు ఇక్కడే ఉన్నాయి, ఎక్కడికి పోలేదు, ఇదిగో తీసేసుకోండి మీ 9 లక్షలు అని ఇక మీనాకైతే మేనేజర్ మొత్తం డబ్బులు ఇచ్చేసరికి, అద్ది అలా రా దారికి, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఇన్ని రోజుల నుంచి ఫోన్లే పాపమని ఊరుకుందని అనుకుంటున్నావా? అనుకున్నాను నేను, మీ ఇద్దరు కలిసి ఏదో పిచ్చి పని చేసి ఉంటారు, లేకపోతే ₹1,00,000 ఇచ్చి 10 లక్షలు ఇచ్చానని ఎందుకు అబద్ధాలు ఆడతారు అనుకున్నాను. ఇదన్నమాట మ్యాటర్. ఏ చింతామణి, ఇంకొకసారి కానీ నా జోలికి వచ్చి ఇలా చేసావంటే నీకు మర్యాద దక్కదు. మా అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంట్లో, ఏంటా అని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నువ్వు ఆవిడ ఇద్దరూ కలిసి చేతులు కలిపి నన్ను మోసం చేద్దామని, నన్ను అనగదొక్కుదామని చూశారు కదా. మీ వల్ల కాదు, నేను మళ్ళీ పైకి వస్తాను. ఈ డబ్బులు లేకపోతే నేను పైకి రాలేని అనుకుంటున్నావా? ఎలాగైనా సరే మా ఆయనకి చెప్తే మా ఆయనే మొత్తం అప్పు మొత్తం తీర్చేసి మళ్ళీ నా చేత పూలు కొట్టు పెట్టిస్తారు. నేను మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఒక 2-3 సంవత్సరాలు అయినా మళ్ళీ తిరిగి రాగలను. కానీ నువ్వు అలా రాలేవు కదా. కస్టమర్కి నా మీద ఒక మంచి హోప్ ఉంది, ఎందుకంటే నేను చాలా బాగా డెకరేషన్ చేస్తానని వాళ్ళందరికీ బాగా తెలుసు. నువ్వు చేసే డెకరేషన్కి నేను చేసే డెకరేషన్కి చాలా తేడా ఉంటుంది. నేను కొటేషన్ ఇచ్చినంత మాత్రమే చేస్తాను, నువ్వు కొటేషన్లో ఉన్నా లేకపోయినా ఇంకా ఎక్కువ చెప్పేసి ఇంకా ఎక్కువ కాజేస్తావు. ఆ కస్టమర్లకు ఎప్పటికైనా ఎలాగైనా తెలుస్తుంది కదా. కొన్ని రోజులు అయ్యాక నీ మీద బ్యాక్ టాక్ వస్తే నాతోనే చేయించుకుంటారు మొత్తం డెకరేషన్ అంతా, చూస్తూ ఉండు ఫ్యూచర్లో అని మీనా అంటుంటే, అబ్బో చాలా ఫ్యూచర్ గురించి ఆలోచించేస్తున్నావే అని చింతామణి అంటుంది. ఆలోచించకపోతే ఎలాగా? మా అత్తయ్య నువ్వు ఎలా కలిసారు ఇప్పుడు? హ్యాపీగా కలిసి చక్కగా నన్ను మోసం చేసి నన్ను డెకరేషన్ చేయడానికి వెళ్ళొద్దని అప్పుడు ప్లాన్ చేసుకున్నారు. ఇంట్లోనే ఉండిపోయేలా చేద్దామని ప్లాన్ చేసి అప్పుడు ఇంట్లో ఉంచేసుకున్నారు నన్ను. కానీ ఎలాగోలాగా వీడియో కాల్ ద్వారా నేను డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేయగలిగాను మా తోటికోడలు ఇచ్చిన ఫోన్ వల్ల. కానీ ఇప్పుడేమో డబ్బుల విషయంలో మోసం చేద్దాం అనుకున్నావు, కానీ అడ్డంగా బుక్ అయిపోయావు కదా. ఎప్పటికైనా మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, మీలాంటి వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మీరు ఇంక జన్మకి మారని నాకు బాగా అర్థమైంది. ఇంకా మీకు చెప్పడం కూడా వేస్ట్. నీ కళ్ళ ముందే అంచెలంచెలుగా ఎదుగుతాను. ఈ డబ్బులు నాకు అప్పించిన వాళ్ళకి కట్టేసి మిగతా డబ్బులతో నేను అంచెలంచెలుగా ఎదగకపోతే నా పేరు మీనానే కాదు అని చెప్పేసి ఇంకా అక్కడ చింతామణిని తిట్టేసి ఇక డబ్బులు పట్టుకుని ఇంటికైతే వచ్చేస్తుంది. మీనా, ఏంటి మీనా ఇది అని ఇక ఇంట్లో వాళ్ళందరూ అడిగేసరికి డబ్బులు 9 లక్షలు అని మీనా అంటుంది. ఏంటిది 9 లక్షలు ఏంటే అని ప్రభావత్ అడిగేసరికి అప్పుడే బాలు వస్తాడు. మొత్తం తెలుసుకుందాను మీనా, నువ్వు ఎంత ఘనకార్యం చేశావో, ఎవరెవరిని ఎంత చితక్కొట్టావో. నానా, మీనా ఇప్పుడే ఒక యుద్ధంలో గెలిచి వచ్చినంత హ్యాపీగా ఉంది, అంత గర్వంగా కూడా నాకు కూడా ఉంది. ఏంటి అంత యుద్ధంలో గెలిచేసేంత అంత సీనేముంది దీనికి అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంటే, మా ఆవిడ పూల డెకరేషన్లో మోసపోయింది, కానీ డబ్బులు మొత్తం తిరిగి రాబట్టింది, ఒకటి చేసిన నాటకం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి ఇక బాలు మొత్తం జరిగిందంతా చెప్తారు. వావ్ మీనా, నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక శృతి కూడా పొగుడుతుంది. ఇదిగో శృతి కూడా ఈ పట్టించే ప్రోగ్రాంలో మంచిగానే సాయం చేసిందని బాలు అంటుంటే, అవును నేను కూడా చింతామణిలాగా వాయిస్ మార్చి మాట్లాడి ఆ మేనేజర్ని చింతామణి ఇద్దరిని ఇరికించాను అని ఇక శృతి చెప్పడంతో, నిజంగా మీనా నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, నిజంగా చాలా గొప్ప పని చేసావమ్మా. డబ్బులు పోయినాయి అనుకున్నావు, కానీ తిరిగి వచ్చాయి, అది నీ తెలివితేటల వల్ల. చదువుకోకపోయినా ఎలాగన్నా బిజినెస్ చేయొచ్చు అని నీ ద్వారా అందరికీ తెలిసేలా చేసావమ్మా మీనా అని సత్యం అయితే మీనాని పొగుడుతూ ఉంటాడు. బాలు కూడా ఇక మీనానైతే పొగుడుతాడు.
మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.